సో మన శ్రీకాకుళంలో టాలెంటెడ్ సింగర్ అండ్ క్లాసికల్ డాన్సర్, ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్లు చేశారు. జెమినీ టీవీలో కూడా ఎన్నో షోస్లో జెమినీ ఛానల్ కండక్ట్ చేసిన బోల్ బేబీ బోల్ 10లో సీజన్ 10లో కూడా పార్టిసిపేట్ చేసి ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళారు. అండ్ అలాగే ఇండియన్ ఐడల్ కండక్ట్ చేసిన ఈవెంట్స్లో కూడా మన శ్రీకాకుళం నుండి 16 మెంబర్స్ సెలెక్ట్ అయితే అందులో టాప్ పొజిషన్లో ఉంటూ ఇండియన్ ఐడల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఈవిడ పేరు హారికా ప్రసాదిని గారు. సో ఒక టాలెంటెడ్ సింగర్గా మన శ్రీకాకుళం నుండి ఎదుగుతూ ఈరోజు 9 మీడియా ముందుకు వచ్చి ఒక వాల్యుబుల్ సజెషన్స్ అయితే ఇస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం, థ్యాంక్ యూ ఈరోజు 9 మీడియా ముందుకు వచ్చినట్టు. సో గడిచిన మీరు 5 years నుండి చూస్తున్నాము మీ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడాను. సో ఈ సక్సెస్ గల కారణం ఏంటి? మీరు ఎన్నో జెమినీ టీవీస్లో పార్టిసిపేట్ చేశారు, అలాగే ఇండియన్ ఐడల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. రీసెంట్గా టీటీడీలో కండక్ట్ చేసిన ఒక ఈవెంట్స్లో కూడా మీరు తిరుపతి దేవస్థానంలో కండక్ట్ చేసిన ఆ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఎన్నో అవార్డ్స్ని అయితే క్యాచ్ చేశారు. దానికి గల సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఈజ్ నథింగ్ బట్ మనలోని అచీవ్ చేసుకోవాలి అని ఒక ఫైర్ అనేది ఉంటే ఆబ్వియస్లీ దేన్నైనా మనం రీచ్ కాగలమని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఓకే, సో మీరు ఏ ఏజ్ నుండి మీరు ఈ సింగింగ్ మీద ప్యాషనా? యాక్చువల్లీ ప్యాషన్ అండ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్గా నేను తీసుకున్నాను సింగింగ్. ఓకే, ఏ ఏజ్ నుండి మీకు ఈ సింగింగ్ అంతా అలవాటు? ఇది నేను చైల్డ్హుడ్ నుంచి నాకు అంటే జన్మతహా వచ్చింది అంటారు చూడండి. సో అలాగే నేను చిన్నప్పటి నుంచి బాగా నాకు సాంగ్స్ పాడింది, ఐ మీన్ మా పేరెంట్స్ నన్ను పడుకోబెట్టాలి అన్న చిన్నప్పుడు పాడితే కానీ పడుకునేదాన్ని కాదంట. సో అప్పుడు నాకు తెలిసింది వన్స్ ఏదైనా మూవీ సాంగ్స్ ఏదైనా వింటే ఐ యూస్ టు జస్ట్ ఇమిటేట్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట చిన్నప్పుడు కూడా. అది దాన్ని బట్టి మా పేరెంట్స్కి తెలిసి సో అట్ ద ఏజ్ ఆఫ్ త్రీ years ఆన్వర్డ్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై సింగింగ్ జర్నీ అనమాట. సో అప్పటి నుంచి కూడా ఆల్ ద అంటే నేను ఆర్గనైజేషన్ స్కూల్స్లోని అన్నిట్లో కూడా దే యూస్ టు సపోర్ట్ మీ అలాట్. అంటే మనం ఎడ్యుకేషన్లోని ముందుకు వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ కూడా ఇలాంటి కో కరికులర్ యాక్టివిటీస్లో ఉంటాయి. సో సింగింగ్ చేసేదాన్ని. నేను యాక్చువల్గా నేను శర్వాణి విద్యానికేతన్లో నేను చదివాను. సో అక్కడ చదివేటప్పుడు నన్ను ఫస్ట్గా గుర్తొచ్చింది శ్రీ అందవరపు సూరిబాబు గారు. యాక్చువల్గా నేను ఆ స్కూల్లో నన్ను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యూజిక్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశారు అనమాట ఆ ఏజ్లో. సో అప్పటి నుంచి నా జర్నీ అనేది అలా స్టార్ట్ అయ్యి ముందుకెళ్తాం. సో మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని స్కూల్ వాళ్ళే కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అయితే స్టార్టింగ్ మీరు స్టేజ్ పెర్ఫార్మెన్స్కి ఏ ఇయర్లో వెళ్ళారు? నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్నది నేను 3-4 yearsలోనే నేను స్కూల్ స్టేజ్ మీద వెళ్ళారు. కరెక్టే. ఒక ఈవెంట్స్కి, ఒక జెమినీ టీవీ ఈవెంట్స్కి కానీ ఫస్ట్ ఈవెంట్ మీద ఏది పార్టిసిపేట్ చేసింది? నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను టీవీ షోస్లోని నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 years అనుకుంటా. 8 yearsలోని జీ సరిగమపాలో నేను పార్టిసిపేట్ చేశాను చాలా చిన్నప్పుడు. అండ్ ఆ తర్వాత నేను బోల్ బేబీ బోల్లోని నేను అంటే ఆడిషన్ ఇవ్వడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం నేను అక్కడి నుంచి నా జర్నీ అనేది టీవీ షోస్లో స్టార్ట్ అయింది. అంతకు ముందంతా నేను జనరల్గా మన ఉంటారు కదా, సో ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలా నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మన ఉన్న ప్లేసెస్లో నేను చేసేదాన్ని అనమాట. సో శ్రీకాకుళం నుండి ఒక ఇండియన్ ఐడల్ లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఇటువంటి కష్టతరంలో ఎన్నో అంటే పైకి ఎదుగుతున్న కొద్ది కొన్ని డౌన్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఎదుర్కొన్నారు? యాక్చువల్గా చెప్పాలి అంటే నౌ డేస్ కాంపిటీషన్ ఈజ్ అ లాట్. అంటే నేను ఇప్పుడు ఇండియన్ ఐడల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలుగు స్టేట్స్లోని తెలుగు స్టేట్స్ కూడా ఆ షోని చూస్తారు. అండ్ ఆ స్టేజ్లోని నాకు తెలిసి ఇట్ వాజ్ అరౌండ్ 12,000 పార్టిసిపెంట్స్ అనమాట. 12,000లోని ఐ వాజ్ టాప్ 16. సో అట్లాంటప్పుడు మనం టఫ్ కాంపిటీషన్తో ముందుకు వెళ్ళాలి ఆబ్వియస్లీ. సో అట్లా వెళ్ళేటప్పుడు మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అమ్మో అవుతామా లేదా అని ఒక చిన్నది ఉంటుంది. బట్ ఏంటంటే పేరెంట్స్ ఉన్న సపోర్ట్ ఇచ్చినా సరే డెఫినెట్లీ మన టాలెంట్ మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అక్కడ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతామో ఆబ్వియస్లీ అదే మన ఫస్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తూ ఎట్ ద సేమ్ టైం జరుగుతున్న వాటిని కూడా మనం పాజిటివ్గా తీసుకొని
సో ముందుకు వెళ్తే డెఫినెట్లీ వీల్ అచీవ్ సక్సెస్ అన్నది ఐఎమ్ బిలీవింగ్ ఇట్. సో నేను కూడా విన్నాను మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారట. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మీకు ప్రొఫెషన్ మీద ప్యాషన్గా మీరు ఈ సింగింగ్లో మీరు అట్ ద టైం చిన్నప్పటి నుండి 3 years నుండి 8 years నుండి స్కూల్ ఎడ్యుకేషన్ రన్ అవుతూ ఒక గవర్నమెంట్ జాబ్ని అచీవ్ చేసుకున్నారు. సో దానికి గల సక్సెస్ ఏ విధంగా తీసుకున్నారు? సక్సెస్ అంటే యాజ్ యూజువల్ ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ మనం అంటే నేను అంటున్నది ఏంటంటే మేడం, సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఒక సింగర్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫేమ్ చూశాక సో మనకి ఎంత ఉంది, ఎంత సక్సెస్ ఉంది, సో గవర్నమెంట్ జాబ్ మనం ఏం ట్రై చేస్తాము అని జనరల్గా కొంతమందికి ఉంటుంది. కానీ మీరు ఆ గవర్నమెంట్ జాబ్ని అచీవ్ చేయాలి అని ఏ విధంగా మీరు అనుకున్నారు? ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే మనకి యాజ్ అ గర్ల్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సప్రెషన్స్ నుంచి మనం బయటకు రావాలి. ఫస్ట్ థింగ్ సప్రెషన్స్ నుంచి బయటకు వస్తూ యాజ్ అ పార్ట్ నేను ఇది సింగింగ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తో పాటు మనం చదువుకున్న దానికి ఏదో ఒక వాల్యూ ఉండాలి కదా. సో టాలెంట్ మనం నేర్చుకుంటున్నామంటే ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద జానర్ అనమాట. సో నేను అట్లా చేస్తూ ఓకే దిస్ ఈజ్ అ సెక్యూర్డ్, సో సెక్యూర్డ్ కాబట్టి ఒక సెక్యూర్డ్ని పెట్టుకొని మనం ఇది కంటిన్యూ చేస్తే ఆబ్వియస్లీ వీ కుడ్ బి సమ్ మోర్ సపోర్టివ్, ఆల్సో వీ కుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్సో వీ కెన్ బి సమ్ మోర్ కాన్ఫిడెంట్ అనమాట. సో ఆ ఉద్దేశంతో ఐ వాజ్ మేనేజింగ్ బోత్ ఆఫ్ దెమ్. నేటి యువతకి ఏంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్గా మీరు సింగర్గా ఉన్నారు, ఒక సింగర్గా ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక సింగర్గా సక్సెస్ అవ్వాలన్నా ఏదైనా ఒక గోల్కి రీచ్ అవ్వాలన్నా నేటి యువతకి మీరు ఏంటి మెసేజ్ ఇస్తారు? యాక్చువల్గా నేను చెప్పాలి అంటే నేను రీచ్ అవ్వడం అనేది ఐ ఫీల్ దట్ స్టిల్ యాజ్ వి నో సక్సెస్ హ్యాస్ నో ఎండ్. So it just goes with comma. So I am just moving on in my journey. So and coming to this youth, నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఫస్ట్ ఎవరో మనల్ని ఎడ్యుకేట్ చేయాలి, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే కన్నా సో మన సిచ్యువేషన్స్ని, మన ఫ్యామిలీని, మన ఎన్వైర్న్మెంట్ని అంతా కూడా మనం మైండ్లో తెచ్చుకొని సో మనం ఏమి అవ్వాలి అనుకుంటున్నాం అనేది అవి బేస్ చేసుకొని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీతో వెళ్ళే మనిషి ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఆబ్వియస్లీ మనం వెళ్ళే రూట్లోని మనకి ఒకవేళ దారి కనిపించకపోయినా దానికి అదే భగవంతుడు చూపిస్తాడు. సో చూశారు కదా హారికా ప్రసాద్ గారి సక్సెస్. ఒక 3 years నుండి ఇప్పటికీ ఆవిడ ఏజ్ ఫ్యాక్టర్ చూస్తున్నా కూడా ఒక సింగర్గా సక్సెస్ అయ్యి ఒక గవర్నమెంట్ జాబ్ని రీచ్ అయ్యారంటే ఒక మాటలు కాదు. సో ఆవిడని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మీరు ఏ ప్రొఫెషన్ని మీ ప్రొఫెషన్లో కంటిన్యూ అవ్వాలన్నా కూడా మన గోల్ని రీచ్ అవ్వగలము అనే నిదర్శనం హారికా ప్రసాద్ గారు. సో థ్యాంక్ యూ మేడం, మీరు ఇంత మంచి వాల్యుబుల్ టైంని ఇంత మంచి వాల్యుబుల్ మెసేజ్ని మా 9 మీడియా ప్రేక్షకులందరికీ ఇచ్చిన మన 9 మీడియా ప్రేక్షకులకి మీ నోటి నుండి ఒక స్వరం. తప్పకుండా అబౌట్ శ్రీకాకుళం గురించి ఏదైనా చిన్న సాంగ్. ఓకే అంటే ఆల్రెడీ మేము ఒక సాంగ్ చేస్తున్నాం బట్ అది రివీల్ చేయలేదు. చెప్పండి మేడం, పర్లేదు చెప్పండి, పర్లేదు. మన శ్రీకాకుళం గొప్పతనం కోసం అలాగే అంటే ఆల్ ద టైమ్ మన శ్రీకాకుళం కోసం ఎవరు మాట్లాడినా సరే అంటే మెయిన్లీ నా యాక్సెంట్ నేను ఫేస్ చేసేది చెప్తాను. యాక్చువల్గా నా యాక్సెంట్ చూసి ఇదేంటి మీది శ్రీకాకుళమా కాదా, ఏంటి మీ శ్రీకాకుళంలో అంతుందా ఈ స్లాంగ్, అంటే మన డిస్ట్రిక్ట్ కోసం మనం ఎంత గర్వంగా చెప్పుకోవాలన్నది మేము ఆ సాంగ్ చేసామన్నమాట. సో మన శ్రీకాకుళం నుండి మీరు మ్యాక్సిమం హైదరాబాద్, ఢిల్లీ వరకు వెళ్ళి, తిరుపతి వరకు వెళ్ళి స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. సో మన శ్రీకాకుళం ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళ గురించి అక్కడ హైదరాబాదు, ఢిల్లీ, తిరుపతిలో ఏ విధంగా వాళ్ళు మనకి రిసీవ్ చేసుకుంటారు, మన స్లాంగ్ చూసి మన అసెంట్ చూసి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు మేడం? యాక్చువల్లీ ఇది చాలా మంచి పాయింట్. అంటే మ్యాక్సిమం మన శ్రీకాకుళం అంటే ఇట్ ఈస్ మచ్ మోర్ ఫేమస్ ఫర్ జానపద గీతాలు, చాలా చాలా మంచి ఫేమస్ ఇట్ సైడ్. సో మీకు తెలిసింది రీసెంట్గా అందరు కూడా ఈ జానపదాన్ని తీసుకుంటూ ఎంతవరకు వెళ్తున్నారు. రీసెంట్గా పలాస మూవీలో కూడా చాలా సక్సెస్ మన శ్రీకాకుళం
ఇచ్చేసి. ఎస్. ఎస్. సో ఇలాగా అంటే మన ఊరు నుంచి కనిపిస్తున్నాము, ప్రొజెక్ట్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది మన స్లాంగ్ అనమాట. అది మన స్లాంగ్ మనలో కనిపించం. ఇదేంటి మీరు విలేజ్ నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇట్లా ఉంది ఏంటి అంటే అక్కడ పీపుల్కి కొంచెం చాలా ఉంటుంది అనుకుంటారు. కానీ మనం చూస్తున్నట్లయితే రీసెంట్గా చాలా షోస్లోన సినిమాస్లోన శ్రీకాకుళం స్లాంగ్ ఇలానే ఉంటుందా అని చూపిస్తున్నారే తప్పించి శ్రీకాకుళం తాలూకా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉండదు. ఏదో నార్మల్ లాంగ్వేజ్లో విలేజ్లో అయితే ఆ లాంగ్వేజ్ ఆ విధంగా ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారేమో తప్పించి ఇప్పటికీ అది ఆ నాగరికత అంతా కంప్లీట్గా పోయింది. ఇప్పుడు అంతా జనరేషన్ అంతా మనం ఒక ఫ్లూయెన్సీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. సో రీసెంట్గా మన శ్రీకాకుళం షేర్లాకుళంస్ అనే కూడా మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ మూవీలో కూడా శ్రీకాకుళం వాళ్ళ యొక్క గొప్పతనం కూడా చాలా చాలా చక్కగా చూపించారు. ఎందుకంటే శ్రీకాకుళం నుండి ఒక డిటెక్టివ్గా ఒక ఆ సినిమాలో చూపించింది ఏంటంటే ఒక పూర్ ఫ్యామిలీలో వాళ్ళ మదరు ఫాదరు చనిపోతే ఆ అబ్బాయి ఆయన ఎయిమ్ ఏంటంటే వెన్నెల కిషోర్ గారు క్యారెక్టర్ ఎయిమ్ ఏంటంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వకపోవడంతో ఒక డిటెక్టివ్గా సక్సెస్ అవుతూ ఒక కేసుని ఛేదించే విధంలో శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ కాదు అనేసి చాలా గొప్పగా చూపించారు. రియల్లీ థ్యాంక్స్ టు శ్రీకాకుళం షేర్లాకుళం టీమ్స్. అలాగే మన శ్రీకాకుళం గురించి ఒక చిన్న పాట నేను స్వరం నుండి వినాలని. అంటే అది రిలీజ్ చేయకూడదు కాబట్టి అది రిలీజ్ ఎలాగో లిరిక్స్ ఎలాగో కంపోజ్ చేయట్లేదు కాబట్టి చిన్న లిరిక్ పాడండి. ఓకే, అంటే నేను దాన్ని ట్యూన్ చెప్పాను కానీ నార్మల్గా లిరిక్స్గా చెప్తాను. ఇదే మా శ్రీకాకుళము, సీమాంధ్రకు శ్రీకారం ఇదే. సో ఇది ఓపెన్ లైన్. సో అది నేను రిలీజ్ అయినాక టోటల్గా అందరికీ చెప్తాను. అండ్ శ్రీకాకుళం పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఫేమస్, నేను గొప్పగా చెప్పుకునేది ఏంటి అంటే మన శ్రీకాకుళంలో సన్ గాడ్ టెంపుల్ అరసవల్లి సూర్యనారాయణ స్వామి మీద. సో అది నేను ఎక్కడికి వెళ్ళినా చాలా గర్వంగా నేను చెప్పుకుంటాను అనమాట. సో ఎక్కడ లేదు, ఓన్లీ మన శ్రీకాకుళంలో దిస్ ద స్పెషాలిటీ ఆఫ్ మైన్ అని చెప్పేసి. దాంతో పాటు మన శ్రీకాకుళం దేవాలయం ఓకే, అది 2వ శతాబ్దానికి వైష్ణవ దేవాలయం, ఏకైక దేవాలయం. దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ చెప్తూ ఉండాలి. సో నేను అంటే ఎప్పుడో కూడా నేను వెళ్తే డెఫినెట్లీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చిన మన మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అన్నిటిని కూడా నేను చెప్తా ఉంటాను. సో దీనికోసం నాకు అక్కడ కూడా ఇంటర్వ్యూ చేశారు. అండ్ సో నేను అరసవల్లి సూర్యనారాయణ స్వామి పైన నేను ఒక చిన్న సాంగ్ పాడతాను. అంటే ఇది నాకు చాలా ఇష్టమైన పాట. అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆది నారాయణ, అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆది నారాయణ, సర్వలోకాలు వెలిగింపచేసే, సర్వలోకాలు వెలిగింపచేసే శ్రీ సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ, అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆది నారాయణ. చాలా బాగా పాడారు మేడం. సో శ్రీకాకుళంకి అప్కమింగ్ 3 days ఫెస్టివల్స్ కూడా జరగబోతున్నాయి. సో ఈ సాంగ్ అయితే నేను ఇప్పటి వరకు వినలేదు మేడం, ఇంతకుముందు ఉందా? ఈ సాంగ్ మన అరసవల్లిలో ఇది ఆల్రెడీ సాంగ్ చేయడం జరిగిందండి. చేయడం జరిగింది, కానీ మీ నోటి నుండి పాడుతుంటే ఇంకా వినసొంపుగా ఉంది. సో ఆ లిరిక్స్ని బైట్స్ని ఇచ్చినట్లయితే ఈ స్టేట్ ఫెస్టివల్లో కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తే ఇంకా మీ వాయిస్ నుండి ఇంకా బాగుంది అని కోరుకుంటూ, సో ఇంత చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా 9 మీడియా తరఫు నుండి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.